కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇటు వక్ఫ్ బిల్లు, ఇటు టీటీడీ గోశాలపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టలేకపోతున్నారంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. వైసీపీ అసత్య ప్రచారంతో రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేబినెట్ భేటీలో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిపక్షం చేస్తోన్న ఆరోపణల్ని మంత్రులు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని స్పష్టం చేశారు సీఎం. సీఎం ఆదేశాల ఎఫెక్ట్ మంత్రులపై వెంటనే పనిచేసినట్టుగా అనిపిస్తోంది. కేబినెట్ భేటీ అనంతరం నలుగురు మంత్రులు వైసీపీ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తోన్న వైసీపీ నేత భూమనపై కేసు పెడతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో మత కలహాలకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా మత ఘర్షణలకు వినియోగించుకోవాలని చూశారని, క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ఇలాంటివే చేస్తుంటారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకిచ్చే సాయాన్ని 20,000కు పెంచింది ప్రభుత్వం. ఈ నెల 26న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. శాఖలో టీసీఎస్ సహా పలు ఐటీ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి భూ కేటాయింపులు జరిపారు. అమరావతిలో 617 కోట్లతో అసెంబ్లీ, 786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనుల్ని L1 బిడ్డర్కు అప్పగించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి నిమ్మల. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లాల వారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్ రానుంది. గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్ అమలు కానుంది. గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.